వామ్మో! ఇంత పెద్ద పాము నేనెక్కడా చూడలేదు. నీ దారిలోంచి వస్తుంటే నాకు ఒక పెద్ద పామయితే కనపడింది. ఈ పాము పొట్ట లోపల నుంచి మనం లోపలికి రాగానే మన వెనక మీకైతే ఈ లోపలంతా హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడికి సంబంధించిన చరిత్ర కనిపిస్తుందన్నమాట. అరే మీకు కొంచెమన్నా సిగ్గున్నదారా? ఇక్కడ ఈ గోడల మీద ఒక టెంపుల్, ఒక ఆలయాలు ఉన్న ప్లేస్లలో గోడలు రాస్తారు. అండ్ పురాతన వాటి రాళ్ళు ఉంటాయి కదా, వాటి మీద కూడా రాస్తారు. ప్రతి ఒక్కటి ఆగం చేస్తారు. కొంచెం సెన్స్ ఉండాలి. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు మనం కాపాడుకోవాలి వాటిని. ఇలా పేర్లు రాసి వాటి మీద లవ్ షేప్లు వేసి పిచ్చి గీతలు రాసి అవసరమా మీకు? దీనివల్ల ఏం సాధిస్తారు అసలు? దీనివల్ల మీకు ఒక్కటి కూడా వచ్చేది కూడా లేదు, ఏం లేదు. మీ పేర్లు వింటేనే చిరాకు అవుతుంది. అసలు ఒకటే కాదు, చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ. దరిద్రంగా ఉన్నది అంతా. వామ్మో! ఇంత పెద్ద పాము నేనెక్కడా చూడలేదు. నీ దారిలోంచి వస్తుంటే నాకు ఒక పెద్ద పామయితే కనపడింది. అండ్ ఇక్కడికొచ్చి చూస్తే ఆ పాము మీద నాకు శ్రీకృష్ణుడైతే కనిపించాడు. ఒక్కసారి చూస్తున్నారు ఎంత పెద్దగుందో ఆ పాము. లోపలికెళ్ళిపోయి అసలు లోపల ఏముందో మనమైతే చూద్దాము రండి. ఇంత పెద్ద పాము ఎక్కడో కాదు, కరీంనగర్ నుండి వేములవాడకు వెళ్ళే దారి మధ్యలో మీకు నాంపల్లి దగ్గర, అంటే సిరిసిల్ల పక్కన మీకైతే ఈ పెద్ద పామున గుట్ట అయితే కనిపిస్తుంది. దీన్ని నాంపల్లి గుట్ట అని కూడా చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్ళేటప్పుడు మీకైతే కొంచెం పార్కింగ్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఒక 20 రూపీస్ అయితే ఉంటుంది. మీకు వెళ్ళే వే అంత ఒక చుట్టూ కొండ మీద చెట్లు అయితే మీకు కనిపిస్తాయి. మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మొత్తం చెట్లు అయితే కనిపిస్తాయి. మీరు వెహికల్ తీసుకొని మీకు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. పై వరకు మీకు వెహికల్ అయితే వెళ్ళిపోతుంది. ఒక 1.5-2 కిలోమీటర్ అయితే పైకి వెళ్ళిపోయిన తర్వాత మీకైతే ఆ పెద్ద పాము అయితే మీకు కనిపిస్తుంది. వేములవాడ రాజన్నని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికైతే చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద పాము అయితే కనిపిస్తుంది కదా! ఎంత పెద్దగుందో చూడండి. అక్కడ మీకు 5 తలల పడగెత్తిన నాగుపాము కనిపిస్తుంది కదా! దానిపైన మీకు శ్రీకృష్ణుడైతే కనిపిస్తూ ఉంటారు. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ ఏముందో చూద్దాము. ఇక్కడ మీరు చూస్తే ఉగ్రస్తంభం నుంచి నరసింహస్వామివారు ఎలా అయితే బయటికొస్తారో ఆ సన్నివేశం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే మీకు నరసింహస్వామివారు అయితే కనిపిస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే లోపలికైతే ఎంట్రీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎంట్రీ అయితే పర్ పర్సన్‌కి 5 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఈ నాగదేవత లోపలికైతే వెళ్ళిపోతాం మనము. ఒక పొట్ట భాగం నుంచి మనము 5 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ మనకి మెట్లయితే కనిపిస్తాయి. అండ్ ఆ పక్కన మీకు పాము కూడా కనిపిస్తా ఉంటుందన్నమాట, బయట భాగం మాత్రము. అండ్ ఇక్కడ మీరు మెట్లు చూసుకుంటే చాలా అయితే ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా మనమైతే లోపలికైతే వెళ్ళిపోతాము. ఈ నాంపల్లి గుట్ట దగ్గరలో చాలా ఆలయాలైతే ఉన్నాయి. ఒకటి వేములవాడ రాజన్న స్వామి వారినైతే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకోటి కుమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే మీకు కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ నాగదేవత అంటే ఈ పాము పొట్ట లోపలికైతే వెళ్ళిపోబోతున్నాము. ఇక్కడ చూస్తే మనకి కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతాము. ఈ విగ్రహాలు చాలా వరకు కొంచెం అయితే డ్యామేజ్ అయిపోయాయి. అండ్ చుట్టుపక్కల గోడల మీద కూడా చాలా పేర్లు అయితే రాశారనమాట గలీజ్‌గా. సో అవన్నీ మనం పక్కన పెట్టేస్తే మనం ఈ గుహ లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నాము. అండ్ గుహ లోపల ఉంది కాబట్టి మనకు కొంచెము వేడిగా అయితే ఉందన్నమాట. చల్లటి గాలి రాకపోవడం వల్ల, లేకపోతే నేను వెళ్ళినప్పుడు బాగా ఎండ కొడుతుంది. సో దానివల్ల నాకైతే బాగా లోపల ఉక్కపోస్తుంది. చాలా వేడిగా కూడా ఉంది. మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే ఇంకా 2, 3 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ విగ్రహాలు ఏంటో కూడా మనం దగ్గరికెళ్ళిపోయి క్లియర్‌గా చూద్దాము. ఇక్కడ ఇంకొంచెం ముందుకొచ్చిన తర్వాత మనకి ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు విగ్రహాలైతే కనిపిస్తున్నాయి. సో వాళ్ళిద్దరి మధ్య ఒక సన్నివేశం, సంభాషణ జరుగుతున్నట్టయితే ఈ విగ్రహాలు మనకైతే చూస్తుంటే మనకి అర్థమైపోతుంది. అంటే అప్పట్లో జరిగిన హిరణ్యకశిపుడికి, ప్రహ్లాదుడి మధ్య జరిగిన సన్నివేశాలనైతే మనం ఈ గుహలో వచ్చి చూడొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం మనం ముందుకెళ్ళిపోతే మనకొక అడుగుజాడలు అంటే పాదాలు ఉన్నట్టయితే మనకైతే చూస్తున్నాము. వాటికి పసుపు, కుంకుమ కూడా పూశారు. చాలా రౌండ్‌గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే అక్కడ మనకి ఎత్తులో మెట్లయితే కనిపిస్తా ఉన్నాయి. చాలామంది ఇక్కడ వస్తూ పోతూ ఉంటారు. వీకెండ్స్‌లో చాలామంది వస్తూ ఉంటారు. మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసినా, యూట్యూబ్ షార్ట్స్‌లో చూసినా ఈ పెద్ద జైంట్ స్నేక్ అనేది చాలా బాగా వైరల్ అవుతుంది. చాలా బాగా ఫేమస్ అవుతుంది కూడా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆ హిరణ్యకశిపుడి చేతిలో ఒక పెద్ద కత్తి ఉన్నట్టయితే, పెద్ద తల్వార్ అంటే ఒక పెద్ద ఆయుధం ఉన్నట్టయితే మనమైతే చూస్తున్నాము. మనం ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి చూద్దాము అసలు ఎంతవరకు ఈ గుహ అయితే మనకి తీసుకొని వెళ్తుందో.
అలా మనం ఈ గుహలో చివరి దాకా వచ్చినప్పుడు మనకైతే నరసింహస్వామి వారి ఉగ్రరూపం అయితే కనిపిస్తుంది. ఆ హిరణ్యకశిపుని పొట్టందించి తన పేగులు మెల్ల వేసుకుంటారు కదా! ఆ సన్నివేశాన్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము టీవీలలో, ఇంకా కార్టూన్స్‌లలో. సో, ఆ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనకి పాము గూడా కనిపిస్తా ఉంటుంది 5 పడగల. ఎనకాల చెట్టు ఉన్నట్టు కూడా అయితే మనమైతే చూస్తా ఉంటాము. ఈ పాము పొట్ట లోపల నుంచి మనం లోపలికి రాగానే మన వెనక మీకైతే ఈ లోపలంతా హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడికి సంబంధించిన చరిత్ర కనిపిస్తుందన్నమాట. అండ్ మనం స్టార్టింగ్ లోపలికి వచ్చాము కదా, అక్కడ మనకి ఉగ్రస్తంభం నుంచి నరసింహస్వామి వారు అయితే ఎలా వచ్చారో అదైతే మనం చూసాము. అండ్ చివరిలో మనకి నరసింహస్వామి వారి విగ్రహం అయితే చూస్తాము. ఇలా పొట్ట చీల్స్తారు కదా హిరణ్యకశిపుడిది. సో ఆ సన్నివేశాలు అయితే మనం చూస్తాము, దర్శనం కూడా చేసుకుంటాము. లోపల కొంచెం సఫకేటింగ్గా ఉంది, లోపల గుహలో ఉంది కాబట్టి గాలి రాకుండా అయితే ఉంది. సో మీరే వచ్చినప్పుడు కొంచెం ఇది ఒక ఇబ్బంది అయితే ఉంటుంది, బట్ తొందరగా దర్శనం అయిపోతుంది, మనకైతే ఎలాంటిది ఏం లేదు. ఇక్కడ నాకు నచ్చని ఒక విషయం ఏంటి అంటే, ఇక్కడ చుట్టుపక్కల గోడ చుట్టూ మొత్తం పిచ్చి పిచ్చిగా పేర్లు అయితే రాశారు. అరే మీకు కొంచెమైనా సిగ్గున్నదారా? ఇక్కడ ఈ గోడల మీద ఒక టెంపుల్, ఒక ఆలయాలు ఉన్న ప్లేస్లలో గోడలు రాస్తారు. అండ్ పురాతన వాటి రాళ్ళు ఉంటాయి కదా, వాటి మీద కూడా రాస్తారు. ప్రతి ఒక్కటి ఆగం చేస్తారు. కొంచెం సెన్స్ ఉండాలి. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు మనం కాపాడుకోవాలి వాటిని. ఇలా పేర్లు రాసి వాటి మీద లవ్ షేప్లు వేసి పిచ్చి గీతలు రాసి అవసరమా మీకు? దీనివల్ల ఏం సాధిస్తారు అసలు? దీనివల్ల మీకు ఒక్కటి కూడా వచ్చేది కూడా లేదు, ఏం లేదు. మీ పేర్లు వింటేనే చిరాకు అవుతుంది. అసలు ఒకటే కాదు, చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ. దరిద్రంగా ఉన్నది అంతా. ఆ పేర్ల విషయం పక్కన పెడితే దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే బయటికి వెళ్ళిపోతాము. అక్కడ మనకి ఎగ్జిట్ సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఇలా మనం బయటికైతే వస్తాము. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసారా మన ఎంట్రీ అక్కడి నుంచే వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా పాము బయట భాగం అనమాట. మనం ఇప్పుడే లోపల నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మనకి చివరిలో ఏం కనిపించిందంటే, నరసింహస్వామి వారు ఇలా హిరణ్యకశిపుడి పేగులు పొట్టను చింపేసి పేగులు ఇట్లా మెల్లో వేసుకుంటాడు కదా. సో అలా అయితే మనకైతే స్వామివారి దర్శనం ఇచ్చారు. చాలా బాగుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఏ ప్లేస్ కావాలో, మీకు ఏ ప్లేస్ చూపించాలో. అండ్ అంతే, ఈ వీడియోని మీ వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు ఒక వీకెండ్ ఉన్నా కూడా మీరు ఒక 1 hour 2 hours జర్నీ చేస్తే మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ పక్కపక్కనే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా దర్శనం చేసుకోవచ్చు మీ ఫ్యామిలీతో పాటు వచ్చేసి. ఇలాంటి ఒక పెద్ద పాము మీ కళ్ళ ముందుకు వస్తే ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.